హాయ్ గైస్, వెల్కమ్ టు డివైన్ సినిమాటిక్స్. మన భారతదేశంలో ఉన్న పురాణాల్లో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. అది వంశం. వంశం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక ఫ్యామిలీ లీనేజ్, జనరేషన్స్గా కంటిన్యూ అయ్యే బ్లడ్ లైన్. కానీ ఈ వంశాలు జస్ట్ ఫ్యామిలీ కాదు, కింగ్స్, అవతార్స్, హిస్టరీ అండ్ డివైన్ కనెక్షన్స్తో కలిసి ఉన్న ఒక పెద్ద సిస్టమ్. ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. వంశాలు ఎలా స్టార్ట్ అయ్యాయి, ఎంతవరకు ఎక్స్పాండ్ అయ్యాయి, ఆరిజిన్. అన్ని వంశాలు స్టార్ట్ అయ్యింది ఎక్కడ నుండి అంటే బ్రహ్మదేవుడు క్రియేట్ చేశారు ప్రజాపతిస్ని. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే సృష్టిని ఎక్స్పాండ్ చేయడం. తర్వాత వచ్చింది మనుని మానవ జాతికి ఫాదర్గా కన్సిడర్ చేస్తారు. ఆయన సన్స్ అండ్ డిసెండెంట్స్ ద్వారా ఫస్ట్ హ్యూమన్ కింగ్డమ్ స్టార్ట్ అయ్యాయి. అక్కడి నుండి మన వంశ సిస్టమ్ బిగిన్ అయ్యింది. సూర్యవంశం ఫస్ట్ మేజర్ వంశం సూర్యవంశం. ఈ వంశంలో కొన్ని ఇంపార్టెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వంశంలో ఉన్న కింగ్స్ చాలా ఫేమస్. హరిశ్చంద్ర ట్రూత్ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేశాడు. సాగర 60,000 సన్స్ స్టోరీ. భగీరథ గంగని భూమికి తీసుకొచ్చాడు. దశరథ అయోధ్య కింగ్. అండ్ ఫైనలీ ఈ వంశం పీక్కి రీచ్ అయింది. ధర్మానికి రూపం, సత్యానికి ప్రతీకం. ఆయన జీవితం మనకి నీతి. మన హృదయంలో ఉండాలనిపించే ఒక ఆదర్శ పురుషుడు దశరథ పుత్రుడు, అయోధ్య రాజు, ఏకప్రతివ్రతుడు శ్రీరాముడు. చంద్రవంశం సెకండ్ మేజర్ వంశం చంద్రవంశం. ఈ వంశం ఆరిజిన్ చంద్ర సన్ ద్వారా ఈ లైనేజ్ కంటిన్యూ అయ్యింది. కానీ చంద్రవంశం స్పెషల్ ఏంటి అంటే ఇది చాలా బ్రాంచెస్గా డివైడ్ అయ్యింది. యదువంశం. యదువంశంలో పుట్టిన గ్రేటెస్ట్ పర్సనాలిటీస్ కృష్ణ లైఫ్ అండ్ టీచింగ్స్ భగవద్గీతలో ఉంటాయి. పురువంశం. పురువంశం నుండి భరతుడు వచ్చాడు. పురువంశం లేటర్గా కురువంశంగా మారింది. అదర్ బ్రాంచెస్ తుర్వసు, ధ్రుయు, అను వంశాలు కూడా మెన్షన్ చేస్తారు. హయయ వంశంలో కార్తవీర్య అర్జున అనే పవర్ఫుల్ కింగ్ ఉండేవాడు. అదర్ వంశస్ మెయిన్గా 2 వంశాలు ఉన్నా ఇంకా కొన్ని స్పెషల్ వంశాలు కూడా ఉన్నాయి. అగ్నివంశం ఫైర్ నుండి ఆరిజిన్ అని చెప్తారు. రిషి వంశాలు సేజస్ లైనేజ్. ఎగ్జాంపుల్ వశిష్ఠ అండ్ విశ్వామిత్ర. ఇవి రాయల్ కాకుండా స్పిరిచువల్ లైనేజెస్. సో టోటల్గా చూస్తే బ్రహ్మ నుండి మను నుండి 2 మెయిన్ వంశాలు ఉన్నాయి, సూర్యవంశం అండ్ చంద్రవంశం. ఈ 2 నుండి అరౌండ్ 10 to 15 మేజర్ వంశాలు ఉన్నాయి. అండ్ వాటిని ఇంక్లూడ్ చేసి 100+ సబ్ వంశాలు ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్ నెంబర్ ఉండదు. సో ఈ వంశాలు జస్ట్ స్టోరీస్ కాదు, మన కల్చర్, మన హిస్టరీ, మన ఐడెంటిటీ. ఒక బ్రహ్మ నుండి స్టార్ట్ అయ్యి ఈ వంశాలు ఇప్పటికీ మన జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ వంశాల మహాగాథ. మీకు ఏ వంశం ఇంట్రెస్టింగ్గా అనిపించిందో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.